రేవంత్ సారు సర్కారు చాలా గొప్పది. సర్కార్ కన్నా గొప్పడు రేవంత్ సారు. ఆయన పాలనల తెలంగాణ సుఖ సంతోషాలతోటి వెళ్లి విరుస్తుంది. స్వర్గలోకం బ్రాంచి తెలంగాణలోనే ఉందనిపిస్తుంది. పబ్లిక్ కు కష్టాలనేది తెలియకుండా సారు పాలిస్తుండు. అరే ఏంది గిట్ల చెప్తున్నా అనుకుంటురులే. మరి ఇట్లా పొగిడితేనే తెలంగాణలో ఎవ్వరైనా స్వేచ్ఛగా బతకొచ్చు. కాదని రేవంత్ సర్కార్ను విమర్శిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు తప్పయి. ఒక్క ఆవుండును, ఆవుకు 4 కాళ్ళుండును, ఆవు పాలిచ్చును, ఆవు పెండ ఎరువులకు పనుకొచ్చును అని ఆవు వ్యాసం రాసినట్టు సీఎం రేవంత్ రెడ్డి సారుండును. ఆయన చాలా గొప్ప నాయకుడు. ఆయన పాలనలా ప్రజలకు కష్టాలు లేకుండా పాలించెను, హామీలన్నీ నెరవేర్చను అని చెప్పాలి. లేదు, సీఎం చేసే పనులు సక్కగుంటలేవు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేడని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రే అనుకోండ్రి. ఈ తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అన్నను అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతారు. ఒక కేసులో బెయిల్ వచ్చి కోర్టు గేటు దాటక ముందే ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేస్తుంటారు. ఈ ముచ్చట్ల చట్టాలన్నయి ఏం పని చేయయి, రాజ్యాంగంలో హక్కులన్నయి ఏముండయి. కాంగ్రెస్ లీడర్లు చెప్పిందే చట్టం, కాంగ్రెస్ లీడర్లు ఇచ్చిన ఆర్డర్లే సెక్షన్లు అన్నట్టు పోలీసోళ్లు వాటిని తూచ తప్పకుండా పాటించి స్వామి భక్తిని సాటుకుంటున్న ముచ్చటిన పడుతున్నది. చూడరాదుర్రి, నిర్మల్ కోర్టు బెయిల్ వేస్తే మళ్ళా కడెం పోలీసోళ్ళు వచ్చి టౌన్ కు తీసుకుపోదామని కోర్టు గేటు కాన్నే కావలి కాసి అరెస్ట్ చేస్తామని కాసుకొని కూర్చుండ్రంటే ఇందిరమ్మ ప్రజాపాలనలా ప్రజల హక్కులు ఏ తీర్లా అమలవుతున్నాయో కదా. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ జిల్లాల ముసలి రైతును ఒక పోలీస్ ఆయన మెడలు పట్టి నూకేసిండు. పంట కొనాలని నిరసన చేసిన రైతుల మీద కేసులు పెట్టిర్రు. ఇట్లా సర్కార్ కు ఎవ్వలు వ్యతిరేకమైతే వాళ్ళ మీద కేసులు పెట్టి నెగలకుండా చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. రాహుల్ గాంధీ సారేమో మాది చాలా మంచి ప్రజాస్వామ్య పాలన అని చెప్తుంటాడు. వాస్తవంలో గిట్లుంటది అనుకోవట్టిర్రు కాంగ్రెస్ పాలన చూస్తున్నోళ్ళు.